సెటిల్మెంట్, సహజీవనం సెటిల్మెంట్. ఇట్స్ అన్ అగ్లీ డర్టీ కన్సిక్యూటివ్ ప్రాసెస్. రైట్, అయితే ఓకే అండి. పదండి. చూడండమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ₹1,00,00,000 ఇప్పిస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే, కోటి ఇస్తానంటే నాకు ఓకే. రే ₹1,00,00,000 ఇస్తే కట్టుకున్నారు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం. నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ₹1,00,00,000 తీసుకో. ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు. పదా. ఓకే. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా? తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఆగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సార్ పట్టపగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్. ఈ కేస్ ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూలు కి ఆనుకునున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఖర్చులకి ₹5 కోట్లు ఇచ్చేయండి. తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. అరే, ఉండనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేపు చేయండి, నాకు కొంచెం సిగ్గండి. సార్, మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఇట్టదా కిడ్నీలు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి, ఎంతసేపు నుంచి చదువుతున్నా తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు, నవ్వండి. అర్రే ఏమండి, నవ్వండి. ఏంద్రా నవ్వట్లేదు? నా కోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ ఎమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది. అది ఏమండి, ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నవ్వండి లైట్ గా. అడ్డే గట్టి తగిలేసినది అబ్బి. ఏమండి, సరే నా కోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం నువ్వు స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క. బావ చంపేస్తున్నాడక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసింది సార్, మేడం నవ్వేసింది సార్. థ్యాంక్స్ మేడం. మేడం నవ్వేసింది సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు తెలివైన దానివి కావు, మంచిదాని అంతే. అరే
నీకేమైనా నేనేమైపోవాలి, మా అమ్మ నేనేమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్. అర్థమైందా? దా పదా. తినాలి. హాయ్. మామూలుగా నేను చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఏ తెలియట్లేదు. నేను నీకు మాట చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. సార్ ఈ వీడియో చూసారా? తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్. ఇక్కడ చూడండి, భలే ముద్దు పెట్టింది. చూడండి సార్. మంచి చూపిస్తూ కొడతారేంటి సార్? ఓ 5,000 కొట్టండి సార్, టైట్ గా ఉంది. ఏంటయ్యా 2,000 మొన్నే కదా ఇచ్చాను. 2 కేసులు బెటర్, తర్వాత చూద్దాం. సార్, చక్రవర్తి సార్ పిలుస్తున్నారు. సరే, సార్ వస్తున్నా సార్. సార్ సార్ నమస్కారం సార్. నీ పేరు? నా పేరు దుర్గారావు సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ. ఇదే కోర్టులో లాయరు. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుకు గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. నో. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు. అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవునా కదా? జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవేనా, లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు? అంత కోపం వచ్చిందా? నేనేం తప్పు చేశాను కొట్టారు సార్? రే, నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలా? అయ్యో బ్లడీ. 2 ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. కుక్కకు కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. అందుకే నీ కొడుకు కాంప్రమైజులు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకుని తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకుని చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నాన్నా, నాన్నా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా. బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్యూమ్ అందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్ద వాళ్ళు తాగారు బావా, చెప్పానికి. ఏంటందరూ అట్లా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలి? అయ్యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుందే.
మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. ఓ, అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఇప్పుడే వస్తున్నాడు. హే తెనాలి ఏ, వస్తున్నాడు. తోటలో ఎవరు లేరు, జాగ్రత్త. ఎవరు ఉండకూడదు